మరి ఆటో కార్మికులకి చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు న్యాయం చేశారంటారా? ఇప్పుడు 607 కనికట్టం అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ 15,000 కూడా సరిపోవు అని చెప్పి కొంతమంది ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నారు కదా. అంటే మాకు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి మాకు వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు వేసారు కదా, పడ్డాయి. ఎంతన్నా? 15,000 పడ్డాయి. 15,000 అంటే కొంతమంది పడలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. 10 మందిలో 4 పడ్డాయి, 6 పడలేదు. ఎందుకు పడలేదు అంటారు? అది మరి టెక్నికల్ ఇష్యూ, మరి లేకపోతే పథకం అనేది ఆ నిధులు అనేది పూర్తిగా విడుదల చేయకపోవడం. దట్టు ఫ్రీ బస్సు వల్లే కాకుండా ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్ కొన్ని ప్రైవేట్ సంస్థలు మా ఆటోలను దోచుకుని కొన్ని సంవత్సరాల క్రితమే ఎక్కించడం. మా డ్రైవర్లు ఏమో పిచ్చి గొర్రెల్లాగా యాప్లు ఎక్కించేసుకొని ఇప్పుడు 100 రూపాయలకి వెళ్ళే గిరైన 60 రూపాయలకి 70 రూపాయలకి వెళ్ళి ఆటో ఫీల్స్ సగం నాశనం చేశారు. అది కాదు అనుకుంటూ కొత్తగా నూతనంగా 2 వీలర్స్ కి వదిలేడు ర్యాపిడో, ఊబర్, ఓలా. 2 వీలర్స్ వదలడం వల్ల బెంజర్కి 100 రూపాయలకి వెళ్ళే గిరాయికి మేము ఆ బైక్ 30 రూపాయలకి 40 రూపాయలకి వెళ్ళిపోతుండే. ఆ 30-40 ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే మానేయండి అని చెప్పేసి ప్యాసింజర్లు చెప్తున్నారు. ప్యాసింజర్ బెనిఫిట్ చూసుకుంటాడు. మరి ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సు, ఈ 15,000 ఇవన్నీ వదిలే కన్నా ఈ ప్రైవేట్ సంస్థల్ని సరే ఆటోలు మినహాయించి ఈ బైకులకి తీసేమని చెప్పండి. ఆటో డ్రైవర్లు కొద్దిగా మేలు చేసుకొని అవుతారు. అదే విధంగా చెప్పండి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆటో కార్మికులకి వచ్చేసన్నా చాలా సంఘాలు కానీ మా సంఘం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఏంటయ్యా అంటే సంక్షేమ బోర్డు కావాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకి ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ తగ్గట్టు వాళ్ళకి పిఎఫ్, ఈసీ అన్ని కట్ అవుతూ ఉంటాయి కదా. అదే విధంగా మా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మా ఆటో డ్రైవర్లందరికీ మాకు ఏ 15,000 ఏ అవసరం, ఏ 10,000 ఏ అవసరం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే చాలు. మా కుటుంబాన్ని మాకు ఏమైనా అయినా మా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ సంక్షేమ బోర్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే సంక్షేమ బోర్డు వల్ల ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు న్యాయం జరుగుతుంది. అంతే కదన్నా. ఇప్పుడు సంక్షేమ బోర్డు అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థని ఒక గుర్తింపు సంస్థగా గుర్తించడం వల్లే కదన్నా. ఇప్పుడు ఈ రోజు ఆర్టీసీ పెద్దది అనుకుందాం, దాని తర్వాత సెకండరీ ఏంటి ఆటో సంస్థ కదన్నా పెద్దది ట్రాన్స్పోర్ట్ లో. చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో ఎలా ఉన్నారు అంటారు? మీ ఆటో కార్మికులకి కొంత బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుందా, లేదంటే ఇబ్బందికరంగా ఉందా? కొన్ని చోట్ల ఇబ్బందికరంగానే ఉంది, కొద్దిగా పర్వాలా. రోడ్లు అయితే బాగానే ఉన్నాయా? కొద్దిగా పర్వాలేదు. కొన్ని చోట్ల ఇబ్బందికరమైన రోడ్లు ఉన్నాయి. వాటి మీద కూడా కొద్దిగా దృష్టి సారించి మరి పై ప్రభుత్వం దాకా అవి తీసుకెళ్తున్నారో లేదో, వాళ్ళ దృష్టిలో తీసుకెళ్తున్నారో లేదో తెలియదు. కింద ఉన్న అధికారులు వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు పట్టించుకోవట్లేదో తెలియదు. అవి కూడా కొన్ని పట్టించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తారు కదా, మీకు పడ్డాయండి? అంటే ఎంత పడ్డాయండి? 15,000. అంటే కొంతమంది పడలేదని చెప్తున్నారు కదా. కొంతమంది పడలేదు అంటున్నారండి, కొంతమంది పడడం మాట మాత్రం వస్తే పడినాయి చాలా మందికి. కొన్ని కారణాల వల్ల ఈ కాగితాల ఫోర్స్ లో లేకపోవడం వల్ల కొంతమంది కరెంట్ బిల్ ఏదో లింక్ చేశారంట. గవర్నమెంట్ యూనిట్లు ఏదో 300 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకి అది దాటిన వాళ్ళకి ఏదో పడలేదని తెలిసిందండి. చాలా వరకు పడినాయి. మీకైతే పడ్డాయి. మరి ఆటో కార్మికులకి చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు న్యాయం చేశారంటారా? న్యాయం చేయడం అంటే 15,000 వేసారు కండి, న్యాయం చేసినట్టు. అంటే పక్క రాష్ట్రాల్లో ఇదే పథకం పెట్టినప్పుడు కనీసం వాళ్ళకి ఇప్పటి వరకు రూపాయి బిళ్ళ కూడా పడలేదు. వాళ్ళకి ఆల్రెడీ ఆ పథకం పెట్టి 2 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటి వరకు సమాధానం లేదు వాళ్ళకి. మరి వాళ్ళతో పోల్చుకుంటే కొంతవరకు న్యాయం జరిగింది అనుకుంటారా, లేదనుకుంటారా? ఆ గవర్నమెంట్ వేరు, అక్కడ ఇక్కడ వరకు పరిస్థితులు వేరు. వేయాలనుకున్నాడు వేసాడు, అక్కడ వాళ్ళు వద్దనుకున్నారో మానేశారు. అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రం కూడా ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా మీకు ఉపయోగపడుతుందా లేదా? గవర్నమెంట్ అన్నాక అప్పులు ఉంటాయండి. ఒక కుటుంబాన్ని లాక్కొచ్చేవాడు అప్పులు చేసుకొని కుటుంబాన్ని సాగియాలి, కానీ అప్పు అనుకొని దాన్ని అలా పక్కన పెట్టేసి ఉంటారు కండి. కుటుంబాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నిటినీ లేకపోతేనే బండి లాగింది కదా. రోడ్ల విషయంలో ఎలా ఉందంటారు ప్రభుత్వం? ప్రస్తుతానికి మాత్రం బాగా కొన్ని రోడ్లు వేస్తున్నారు. గతంతో పోలితే రోడ్లు బెటర్ గా ఉన్నాయా లేవా? బెటర్గానే ఉంది. మరి ఇప్పుడు మీ ఆటో డ్రైవర్లకి ఇంకా న్యాయం చేయాలనుకుంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశించాలనుకుంటున్నారు? ఇవన్నీ చూసారా? ఇప్పటికే ఆర్టీసీ ఫ్రీ పెట్టాక ఆటో వ్యవస్థ మనుగడ పడైపోయింది. గవర్నమెంట్ వాళ్ళు అమలు చేస్తారు. గవర్నమెంట్ అంటే పబ్లిక్, ఆ పబ్లిక్ లో మాది ఒక భాగం అనుకోండి. ఆటో యూనియన్లు, ఆటో వాళ్ళు
ఫ్రీ పెట్టిన దాని మీద ఇప్పుడు యాప్ వచ్చినవి చూసారా, అవి అనేది కొంచెం తీసేస్తే బాగుంటుందని ఆలోచన ఒక్కొక్కరు కూడా. అంటే ఓలా ఊబర్ క్రమబద్ధీకరించాలంటారా? క్రమబద్ధీకరించారు, కంపల్సరీగా క్రమబద్ధీకరించారు. ఎందుకంటే వాళ్ళ సిటీలో ఏ బస్సు చూసినా ఫ్రీ సర్వీసే. ఈ మామగారు కూడా ఫ్రీ సర్వీస్ ఎక్కేస్తారు. అలా ఫ్రీ సర్వీస్ ఉన్నప్పుడు మాకు రోడ్డు మీద బతికేది మాది బస్ పాయింటే. ఈ పాయింట్లో బస్ కోసం చూస్తారు కానీ మా ఆటో కోసం చూడరు. కొన్ని బస్సులు వెళ్ళిన ఏరియాలో ఏమైనా ఉన్నాయంటే మాకు ఏదైనా 100-50 కిరాయి పడతాయి అంటే వాళ్ళు ఫోన్లో బుక్ చేసుకొని అట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెట్రోల్ కూడా ఆటో యూనియన్లోనే వాళ్ళు సంప్రదించి ఇక్కడ నుంచి ఇక్కడ కిరాయి ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కిరాయి ఎంత ఉంటుంది అని అలా ఫీడ్ చేసుకుంటే బాగుండేది. అదేంటి 100 రూపాయల కిరాయిని 30 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయల కిరాయిని 15 రూపాయల లాగా వెళ్ళిపోతే వ్యవస్థ కుంపుడు పడిపోతుందండి. దానివల్ల ఆటో ఫీల్డ్ ఇంకా పడిపోయింది. మీరైతే ఖచ్చితంగా వాటిని సరిచేయాలి, కంపల్సరిగా దాన్ని గట్టిగా చర్య తీసుకోవాలి గవర్నమెంట్. ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో మీరు ఏం చెప్తారు? ప్రస్తుతానికి బాగానే ఉంది. ప్రస్తుతానికి బాగుంది. వాహన మిత్ర కింద 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేశారు కదా, మీకు పడ్డాయా? నేను చెప్పండి, ఎంత పడ్డదన్నా? 15,000. మరి చాలా మంది పడలేదని చెప్తున్నారు కదా. ఏమోనండి, తెలియదు మా దాని గురించి. మీకైతే పడ్డాయి. ఇవేనా ఇంకేమైనా పథకాలు ఏమైనా పడ్డాయి అంతకు ముందు? తల్లికి వందనం కానీ, పెన్షన్లు కానీ అవేనా మీకు ఏమైనా వస్తున్నాయి? ఇంట్లో వాళ్ళకి ఏం లేవండి. వాహన మిత్ర అయితే పడుతుంది. ఇప్పుడు మరి చాలా మంది ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బంది అని అన్నారు కదా, మీకేమనిపించింది? ఇబ్బంది ఉందండి కొద్దిగా, ఎందుకంటే జనాలు తగ్గారు. చాలా మట్టి జనాలు తగ్గారు. అంటే ఇంత ముందు ఎలా ఉండేది మీ సంపాదన, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు 600-700 కనికష్టం అయిపోతుంది. ముందు 1000 రూపాయలు 1200 తోలేరు. ఇంతకుముందు 1000 రూపాయలు తోలేరు. మరి ఇప్పుడు మీ ఆదాయం ఎలాగో కొంత తగ్గింది, ప్రభుత్వం తరపు నుంచి 15,000 రూపాయలు ఆదాయం వచ్చింది, కానీ ఇంకా మీకు ఏదో కొంచెం లోటు ఉంది కాబట్టి ప్రభుత్వం తరపు నుండి మీరేం ఆశిస్తున్నారు? ఏమో ఆశించాల, కొద్దిగా మాట్లాడకు అవకాశం ఇస్తే దాన్ని బట్టి మేము కూడా అంటే కొంతమంది ఓలా ఊబర్ వాటి వల్ల ఇబ్బంది అవుతుందని అంటారు, మరి మీకు వాటి వల్ల ఇబ్బంది ఏం లేదా? ఓలా మాకు సంబంధం దాని గురించి తేడా పడదండి. అంటే ఆ బళ్ళు ఎవరు పడితే వాళ్ళు పెట్టుకొని మాకు కొంచెం గిరాకీలు పోతున్నాయని అంటారు కదా. పోతున్నాయి అంటే అది ఎవరిష్టం వాళ్ళది, అది దాని గురించి మేము చేయలేము. అది మీరైతే ప్రభుత్వం దగ్గర నుండి ఏం కావాలనుకున్నారు? మేమేమో అనుకోలేదండి దాని గురించి, అసలు చాలా అనుకున్నాం మేము. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ఆనందం పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగా బ్రహ్మాండం చేశారండి. గతంతో పోల్చుకుంటే బాగున్నాయి రోడ్లు? ఇప్పుడు బాగాలేదు? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఒక మాటలో ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? ఏముందండి, రోడ్లలో యమాగా ఉంది. సార్, రీసెంట్ గా ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర కింద చంద్రబాబు నాయుడు గారు 15,000 వేశారు కదా, మీకు పడ్డాయండి అవి? పడ్డాయండి. మరి చాలా మంది పడ్డం లేదు అని అంటున్నారు. అంటే ముందు వెనకమాల పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఎలా పెట్టినా మనకు తెలీదు. మా అయితే పాత లెక్కల్లోనే ఉన్నాయి మా పేర్లు, మా గుర్తుపెట్టుకుని మాకు అమౌంట్ ఏర్పాటు చేసి ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారంటారా మీ ఆటో డ్రైవర్ల విషయంలో? ఆటో డ్రైవర్లు మనం ఇచ్చారు కాబట్టి నెరవేర్చుకున్నట్టే. రోడ్ల విషయంలో ఎలా ఉందంటారు? ఆ రోడ్లు అంటే పూర్తిగా అయిపోయినా అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేయించారు, ఇబ్బంది లేకుండా ఉంది. మరి గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? అంటే గతంలో కొంచెం గోతులు పడ్డాయి, మరి వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు కొంచెం బెటర్గానే ఉన్నారు, బెటర్గా చేసి పెట్టారు. ఇంతకుముందు గోతులు కూడా ఇప్పుడు గోతులు పూర్తి చేసి అక్కడెక్కడ మా రిపేర్లు చేశారు. మరి ఇప్పుడు 15,000 కూడా సరిపోవు అని చెప్పి కొంతమంది ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు మాకు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి మాకు తోలకాలు ఉంటున్నా మెయిన్. దానివల్ల ఏంటంటే ఈ 15,000 ద్వారా ఇంకేమైనా కాస్త పెంచి మాకు ఉపాధికి కల్పిస్తే బెటర్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం తరపున అంటే మేము తెల్లారైతే ఆటో దొరుకుని బతకాలి. అంటే మాకు ఇంత ముందు ఈ స్త్రీలకు పెట్టిన ముందు అంటే ఎట్టో వరకు మాకు కొద్దిగా బాగుండేది. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ మాకు కొత్త తోలకాలు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు మా ఆడవాళ్ళు తక్కువగా ఉన్నారు. దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఈ 15,000 ద్వారాగా మా ఇబ్బందులు గుర్తుపెట్టుకొని ఇంకేదైనా పెంచి మాకు ఇవ్వగలిగితే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రస్తుతానికి అయితే ఆడవాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టిన కానీ మాకు కొద్దిగా ఇబ్బంది, తోలకోల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే ఈ ఆటో డ్రైవర్లతో నేను మాట్లాడితే చాలా మంది చెప్పింది ఏంటంటే ఫ్రీ బస్సు కంటే కూడా వాళ్ళ ఓవర్ దందా ఎక్కువైపోతుందని అంటున్నారు. అది నిజమా, ఇది నిజమా? కనపాడన విధానం ఏంటంటే వాళ్ళ ఓవర్ వల్ల మాకు దాని వల్ల కూడా ఇబ్బంది ఉంది. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ ఎవరు ఎక్కినా ఆ ప్యాసింజరే కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసే కదా. ఓపర్ల వల్ల వాళ్ళ వల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఫ్రీ బస్సు పెట్టిన కాడి నుంచి
ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మాకు 15,000 ఇస్తాడారు, మాట తప్పకుండా మాకు డబ్బులు ఇచ్చారు. సార్ ఫ్రీ బస్సులు తీసేయమని మేము చెప్పలేం, కానీ దానివల్ల గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకుని కాస్త మాకు ఏదైనా మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఇస్తే మీకు ఏమైనా ఉపయోగపడతాయంటారా? అంటే ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ డ్రైవర్కి ఏం కావాలంటే ఇప్పుడు మేమేంటి తెలాలి అయితే బతుకుతానికి మేము చూసుకుంటాం. ఏం తీసుకెళ్తే పిల్ల పోసుకున్నాం. మాకు ఈ బీమాలు ఇన్సూరెన్స్ మాకైతే ఏం లేవు. గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఆటోల తరపుకి ఏదైనా అందరికీ బీమాలు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్గా మామూలుగా ఏదైనా మేము సరిపోయినా మాకు ఏదైనా కాస్త ఇబ్బందులు వచ్చినా ఇన్సూరెన్స్ కూడా మా భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది. అది మంచి నిర్ణయం చేసి పెట్టగలిగితే చాలా దృష్టిపరులు మేము.